మనం ఎవ్వరి ముందు తలదించుకోకుండా ఉండాలంటే నువ్వు వెళ్ళి నీ భార్యను తీసుకొస్తేనే మన పరువు పోకుండా ఉంటుంది భరత్. మీ అమ్మనేది నిజమే భరత్. ఈ గొడవలనేవి ప్రతి ఇంట్లోనూ ఉంటాయి. వాటిని మనం పరిష్కరించుకోవాలి గాని మరొకరు మనల్ని ప్రశ్నించేలా ఉండకూడదు భరత్. జరిగింది మర్చిపో. వెళ్ళి ప్రణతిని తీసుకుందా భరత్. నువ్వు నాకు సలహాలు ఇస్తున్నావేంటి? నన్ను నా పెళ్ళం దగ్గరికి వెళ్ళమని చెప్తున్నవాడివి, నువ్వు నీ భార్య దగ్గరికి ఎందుకు వెళ్ళడం లేదు? నాకు చెప్తున్నావు, నువ్వెందుకు చేయట్లేదు? ప్రపంచంలో అతి తెలివైన పని ఏదైనా ఉందంటే అది ఎదుటివాడికి ఉచిత సలహాలు ఇవ్వడమే. నేనేం చేయాలో నాకు బాగా తెలుసు. నాకెవరు చెప్పక్కర్లేదు. నా పెళ్ళం అక్కడుంటేనే మొగుడి విలువ ఏంటనేది దానికి తెలుస్తుంది. మీరేది అర్థం చేసుకుంటే బాగుంటుంది. శ్రేయ, ఇప్పుడు ఎలా ఉంది కడుపు నొప్పి? రెస్ట్ తీసుకున్నాను కదా, తగ్గిపోయింది. ఇప్పుడు బాగానే ఉంది. ఆకలిగా ఉంది శ్రీకర్, నాకిప్పుడు చేసుకునే ఓపిక లేదు. సరే, నువ్వు బయట ఫుడ్ తినడం మంచిది కాదు. నేను ఏదో ఒకటి తీసుకొస్తాను. తీసుకో శ్రేయ, దోశలు వేశాను, తిను. అస్సలు బాలేదు. చట్నీతో తిను. చట్నీ కూడా బాలేదు. ఎవరికి ఫోన్ చేస్తున్నావు? ఏదైనా స్పైసీగా తినాలనుంది. చికెన్ బిర్యానీ ఆర్డర్ చేస్తున్నాను. కడుపు నొప్పితో ఎంత ఇబ్బంది పడ్డావో మర్చిపోయావా? మళ్ళీ బిర్యానీలు బయట ఫుడ్ తింటారంటావేంటి? నువ్విప్పుడు ప్రెగ్నెంట్వి, ఏది పడితే అది తినకూడదు. మళ్ళీ పెయిన్ వస్తే మనం హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తుంది. అయితే ఆకలితో పడుకోమంటావా? ఏం తినకపోతే నాకు నిద్ర పట్టదు. ఉండు, ఫ్రూట్స్ కట్ చేసి తీసుకొస్తాను. తీసుకో. బాయిల్డ్ ఎగ్స్, ఫ్రూట్స్ తీసుకొచ్చాను, అవి తిని ఈ జ్యూస్ తాగు. ఏది కావాలంటే అది తిను. అందరితో కాకుండా మనం ఇలా సపరేట్ గా ఉండడం వల్ల నచ్చింది తింటున్నాం, నచ్చిన టైంకి తింటున్నాం, హ్యాపీగా ఉంటున్నాం. ఇండివిజువల్ లైఫ్ అంటే ఇలా ఉండాలి. ఈ ఫీలింగ్ నాకు చాలా బాగుంది. అందుకే మనం ఆ ఇంట్లో ఉండకుండా సపరేట్ గా ఉందామని నీకు ఎన్నోసార్లు చెప్పాను. నీకు అర్థం కాలేదు. ఎలాంటి టెన్షన్ లేకుండా ఎంత ఫ్రీగా ఉన్నామో ఇప్పటికైనా నీకు అర్థమైందా? నువ్వు అనుకుంటున్న ఫ్రీడమ్ నాకు ఏదో కోల్పోయామన్న ఫీలింగ్ లా ఉంది. ఇది ఇండివిడ్యువల్ లైఫ్ కాదు. మనకి అందరూ ఉన్నా ఎవరూ లేనట్టుగా ఉన్న పనిష్మెంట్ లా ఉంది. మనం మన ఇంట్లో ఉంటుంటే అమ్మ వదినలు నీకెప్పుడేం కావాలో చూసుకునేవాళ్ళు, నీకేం ఇష్టమో చేసి పెట్టేవాళ్ళు. నేను ఏ పని మీద బయటకు వెళ్ళినా నిన్ను చూసుకోవడానికి మా వాళ్ళందరూ ఉన్నారన్న ధైర్యం ఉండేది. ఇప్పుడు అది లేకుండా పోయింది నాకు. ఇప్పుడు నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను. వెళ్లకుండా నిన్ను చూసుకోవడానికి నీతోనే ఉండలేకపోతున్నాను. నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావడం లేదు. ఎక్కడికి వెళ్లకుండా ఏమీ చేయకుండా ఉండాలంటే చేతి నిండా డబ్బుండాలి. డబ్బుంటే తప్ప ఏ పని జరగదు. మన అవసరాలు కూడా తీరవు. అది కూడా నీకు అర్థం కావడం లేదా? అదే మనం మన ఇంట్లో మా వాళ్ళతో కలిసి ఉంటే. ఇంకా ఆపుతావా? భూమి గుండ్రంగా ఉంటుందన్నట్టు మనం ఏం చేసినా మీ ఇంటి టాపికే తీసుకొస్తావా? మనం ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం కదా అన్నందుకు మీ ఇంటి గురించి, మీ వాళ్ళ గురించి క్లాసులు తీసుకుంటున్నావా? ఆయన నాకు తిండి పెట్టడానికి, నన్ను చూసుకోవడానికి, మన ఖర్చుల కోసం నువ్వు కష్టపడాల్సిన అవసరం ఏముంది? నువ్వు పనిచేసి డబ్బులు సంపాదించాల్సిన అవసరం ఏముంది?
మనకి రావాల్సిన ఆస్తిలో వాటా ఉంది కదా, నాకు రావాల్సిన వాటా నాకు ఇవ్వండి అని వెళ్ళి మీ అన్నయ్యని అడగడం రాదా నీకు? అడిగితే ఇవ్వరు కాబట్టి ఇచ్చి తీరాలని నిలదీయాలి. అది చేత కాదా నీకు? పెళ్ళం ఏదైనా అంటే చాలు మీ వాళ్ళందరూ నేనొక విలన్ అనుకునేలాగా బిహేవ్ చేస్తావు. అదొక్కటి చేతనవుతుంది. నువ్వు చేతనైన వాడివే అయితే వెళ్ళి మనకు రావాల్సిన వాటా అడిగి తీసుకొనిరా. అప్పుడు నువ్వు ధైర్యవంతుడివి, మగాడివి అని నేను ఒప్పుకుంటాను. నోటికొచ్చినట్టు మాట్లాడుకో. తన ఆస్తిని మా అందరికీ పంచించినట్లుగా మా నాన్నగారు వీలునామా పత్రాన్ని రిజిస్టర్ చేయించలేదు. అది చేయకుండా ఆస్తి రాదని నీకు ఎన్నోసార్లు చెప్పాను. Is Mumbai Indians bowling lineup well suited for Eden's pitch and Kolkata's high humid weather? Also tell me, हम लोगों को क्या Excuse me, can you please? లాయర్వి, మీ నాన్నగారు ఇప్పుడు లేవలేని స్థితిలో ఉన్నారని, అందువల్ల రిజిస్ట్రేషన్ చేయించలేరని, మా ఆస్తి మాకు కావాలని పిటిషన్ వేస్తే మన వాటా మనకు వస్తుందని నీకు తెలీదా? నాకు సర్ది చెప్పడానికి ఉపయోగించే తెలివితేటల్ని నేను చెప్పినట్టు చేయడానికి ఉపయోగిస్తే సంతోషిస్తాను. శ్రేయ, నాన్న భరత్, భోంచేయ్. నాకేం వద్దు. అన్నం మీద అలక్కూడదు నాన్న. 2 ముద్దలు తిను. వద్దని చెప్తుంటే అర్థం కావట్లేదా? ఎందుకు బలవంతం చేస్తావు? భరత్, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిన దగ్గర నుంచి మీ అమ్మ ఏమీ తినలేదు. నువ్వు తింటే తప్ప తనేమీ తినదు. తిను భరత్. హే, తినాలా వద్దనేది నా ఇష్టం. నాకు చెప్పడానికి నువ్వెవరు? నా ఇంట్లో నీ పెత్తనం ఏంటి? ఒరే, ఆయన ఇప్పుడు ఏమన్నారని అలా మాట్లాడుతున్నావురా? అన్నం తినమని చెప్పడం కూడా తప్పేనా? ఈయన ఇంటికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఈయనని సమర్థించడమే పనిగా పెట్టుకున్నావా? నువ్వు ఇంటికి రాకముందు వరకు మా ఇంట్లో ఏ సమస్యలు లేవు. నువ్వు వచ్చాక ఈ గొడవలన్నీ మొదలయ్యాయి. భరత్, అసలు నువ్వు వచ్చిన దగ్గర నుంచి మా ఇంట్లో ప్రశాంతత లేదు. ఈ ఇంట్లో ఉంటే నువ్వైనా ఉండాలి, నేనైనా ఉండాలి. ఎవరుండాలన్నది నువ్వే నిర్ణయించుకో. హలో. ఫోన్ ఎత్తగానే అక్క అనేవాడివి, నేనెవరో తెలియనట్టు కొత్తగా హలో అంటున్నావేంట్రా? దేనికి ఫోన్ చేసావో చెప్పు. ప్రణతికి చాలా విధాలుగా నచ్చజెప్పి చూసాం, అయినా తను మా మాట వినట్లేదురా. అయితే నన్నేం చేయమంటావు? నువ్వొచ్చి తీసుకువెళ్తేనే తను నీతో వస్తా అంటుంది. వచ్చి ప్రణతిని తీసుకుని వెళ్ళు. నన్ను అక్కడికి రప్పించడానికి వాళ్ళ అన్నయ్యలు ప్రణతికి బ్రెయిన్ వాష్ చేసుంటారు. అందుకే నేను వస్తేనే వస్తానంటుంది. నేను అక్కడికి వచ్చాక మీరందరూ కలిసి నా క్లాసులు తీసుకోవాలని డ్రామాలు ఆడుతున్నారా? నేను రాను. అలా అంటున్నావేంట్రా? నీ భార్యను తీసుకువెళ్ళాలని నీకు అనిపించట్లేదా? నేను ఇక్కడ నా పెళ్ళం లేదని బాధపడిపోవడం లేదు. నా పెళ్ళం కోసం ఎదురు చూడడం లేదు. తనంతట తను వస్తానంటే రమ్మను, రానంటే అక్కడే చావుమను. నేనొచ్చి తీసుకెళ్తానని మీరెవరు పగటికెళ్ళలు కనొద్దు. భరత్, హలో. నీకోసం నా ప్రాణమైనా ఇస్తానక్క అనేవాడు. అలాంటివాడు ఇంతలా మారిపోయాడేంటి? ఒరే భరత్, నాకేం చెప్పొద్దమ్మా. భరత్ వచ్చి తీసుకువెళ్తానంటే తప్ప ప్రణతి వెళ్ళనంటుంది. భరత్ మనసు మారి ప్రణతిని తీసుకువెళ్ళేలా చేయి స్వామి. Flight 194 is currently delayed. Remind haters how Andre smashed Mumbai Indians in 2019.
गूगल 2022 में मुंबई ने कौन सी स्ट्रैटेजी यूज करके केकेआर को डिस्ट्रॉय किया था? मैच कौन जीता तो भूल गई? गूगल हाउ टू डील विद अ क्राइंग बेबी एट एन एयरपोर्ट. New AI mode in Google search. अब ऑनलाइन ही सब कुछ है, पर क्या सब कुछ जो ऑनलाइन है आपके लिए सही है? शेयर करें आपकी राय और बेहतर बनाएं आपका ऑनलाइन अनुभव। सर्वे लीजिए। భరత్ లోపలికి రాకుండా బయట నించున్నావేంట్రా? అయినా ఎవరో పరాయి వాళ్ళ ఇంటికి వచ్చినట్టు గేటు దగ్గర నిలబడిపోయావు. రా. కూర్చో. అత్తయ్య, ప్రణతి, భరత్ వచ్చాడు. బావున్నావా భరత్? ఇల్లన్నాక చిన్న చిన్న గొడవలు రావడం సహజం. జరిగింది మర్చిపోయి నువ్వు ప్రణతి కోసం రావడం సంతోషంగా ఉంది. ఈరోజు నువ్వు రాకపోతే నేను మీ అక్క ప్రణతిని తీసుకొని మీ ఇంటికి వద్దాం అనుకుంటున్నాను. అందరికన్నా ముందు నేనే నీ దగ్గరికి ప్రణతిని తీసుకొద్దాం అనుకున్నాను భరత్. కానీ ప్రణతి ఏమో నువ్వొచ్చి తీసుకువెళ్తేనే తప్ప వెళ్ళనంది. అందుకే నేను రాలేదు. నిన్ను రే కమల్, నువ్వు కోపం తగ్గించుకోరా. ఇది మన చెల్లి లైఫ్. నువ్వు ఆవేశపడి గొడవ పడద్దు. సరే, మీ అమ్మగారు ఎలా ఉన్నారు భరత్? కోడలు ఇంట్లోంచి వెళ్ళిపోతే ఎలా ఉంటుందో మీకు తెలీదా? తప్పెవరిదైనా ప్రణతి ఇల్లొదిలిపెట్టి రావడం తప్పే బాబు. నా కూతురు తరపున నేను నీ క్షమాపణ చెప్తున్నాను. నువ్వు భరత్కి క్షమాపణ చెప్తున్నావేంటమ్మా? నేనే సరదా కోసం ఇక్కడికి రాలేదు. నా గురించి మీరెవ్వరూ క్షమాపణ చెప్పినా నేను తప్పు చేసినట్టే అవుతుంది. నేను ఎలాంటి తప్పు చేయలేదు. మీ కూతురు మీ ముందే ఇలా మాట్లాడుతుందంటే అక్కడ నాతో ఇంకెలా ప్రవర్తించుంటుందో మీరే అర్థం చేసుకోండి. ఏం అర్థం చేసుకోవాలి? నేను నీ ప్రవర్తన గురించి ప్రశ్నించానే తప్ప నేనేం కావాలని నీతో గొడవ పడలేదు. ప్రణతి, అయిపోయిన దాని గురించి ఇప్పుడు వాదించడం ఎందుకు? భరత్ వచ్చాడు కదా, ఇక సంతోషంగా ఉండు. రే భరత్, ప్రణతి వచ్చిన తర్వాత నేను నీతో ఫోన్ చేసి మాట్లాడాను. నేను చెప్పింది అర్థం చేసుకుని ఈ అక్క మాట విని వచ్చినందుకు థ్యాంక్స్ రా. మీరు చెప్పారని నేను రాలేదు. రాజేశ్వరి అమ్మ చెప్పింది. చెప్పమ్మా. ప్రణతి నీతో గొడవపడి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయిందంట కదా? అవును. ఈ అమ్మ మీద నీకు గౌరవం ఉందా? అదేంటమ్మా అలా అంటున్నారు? నా మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా వెంటనే వెళ్ళి నీ భార్యని మీ ఇంటికి తీసుకెళ్ళు. రాజేశ్వరి అమ్మ చెప్పుండకపోతే వచ్చుండేవాన్నే కాదు. సరే, నాకు అర్జెంటుగా పనులున్నాయి. ప్రణతిని పంపిస్తే తీసుకెళ్తాను. అదేంట్రా, కనీసం ఇంటికొచ్చి 5 నిమిషాలు కూడా కాలేదు, అప్పుడే వెళ్ళిపోతానంటావేంటి?
నీకు ఇష్టమైన దోశలు వేసి పెడతాను. టిఫిన్ చేసి వెళ్దు, కూర్చో. ఈ మర్యాదలేవి నాకు అవసరం లేదు. చేయాల్సినవన్నీ చేసి దోశలు ఇడ్లీలని చెప్పడానికి కొంచెమైనా సిగ్గుండాలి. మా తప్ప అన్నట్టు మాట్లాడతావేంటి? మేమేం చేసాం? నువ్వు మా చెల్లిని. కన్నయ్య నువ్వు ఆగు. రైట్, నేను మాట్లాడొద్దని చెప్పానా? నేనొచ్చి ఏం మాట్లాడినా మీ అన్నయ్యని నా మీద రెచ్చిపోమని ప్రిపేర్ చేసి ఉంచావా? నేనేం వాళ్ళని. ప్రణతి, మాటకి మాట సమాధానం చెప్తే అదే ఇక్కడ గొడవగా మారుతుంది. ప్లీజ్ కొంచెం సైలెంట్గా ఉంటే అయిపోతుంది కదా. నేను తీరిగ్గా మీ వాళ్ళతో టైంపాస్ చేయడానికి రాలేదు. నిన్ను తీసుకెళ్దామని వచ్చాను. రావాలనుకుంటే నాతో రా, లేదంటే నీ ఇష్టం. How do I rearrange this room for my boyfriend's team to win as per Vastu? Clear the clutter. Move the plant southeast. Or is chair ka direction? क्या कर रही हो तुम? Vastu, your team really needs it. नव्या प्लीज, मुझे पूछे बगैर मेरी चीजें मत हिला के. रिमोट कहाँ रख दिया तुमने? नव्या रिमोट कहाँ है? खुद ढूंढ लो ना. Maybe that's one game you'll actually win. नव्या बेब, I'm sorry. Can Vastu actually help my team win? New AI mode in Google search. अब ऑनलाइन ही सब कुछ है, पर क्या सब कुछ जो ऑनलाइन है आपके लिए सही है? शेयर करें आपकी राय और बेहतर बनाएं आपका ऑनलाइन अनुभव. सर्व लीजिए. భరత్ వచ్చి తీసుకువెళ్తేనే వెళ్తానన్నావు కదా, నీకోసమే వచ్చాడు. వెళ్ళమ్మా. కన్నయ్య, వెళ్ళి లగేజ్ తీసుకునిరా. భరత్ రాకపోయినా అత్తింటికి వెళ్ళాలి. వచ్చాడు కాబట్టి తప్పకుండా వెళ్ళాలమ్మా. జరిగినవన్నీ మర్చిపోయి ఇద్దరూ హ్యాపీగా ఉండండి. అమ్మ మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వెళ్ళిరండి. కారెక్కు. ఏమండి, అటేటో చూస్తారేంటండి? మిమ్మల్నే ఏమండి అని పిలిచాను. అక్క అని అనకుండా నన్ను ఏవండి అని అంటున్నావేంట్రా? ఎవరికి ఇవ్వాల్సిన మర్యాద వాళ్ళకి ఇస్తే అన్నీ కరెక్ట్గా ఉంటాయి కదండి. చూడండి, ఈ రోజు నుండి మా పనులు మేము చూసుకుంటాం, మీ పనులు మీరు చూసుకోండి.
ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటూ పక్క వాళ్ళ విషయాల్లో వేళ్ళు పెట్టడాలు తలదూర్చడాలు చేయకుండా ఉంటే అందరికీ బాగుంటుంది. నేను చెప్పింది అర్థమైంది కదండి? ఎక్కువ వెళ్ళొస్తాను సిస్టర్. నన్ను ఏవండి అంటున్నాడు, పల్లవిని సిస్టర్ అంటున్నాడు. నేనంత కాందాన్ని అయిపోయినా వీడికి. ఏమండి, టీ తీసుకోండి. నిన్నటి వరకు టెన్షన్ పడుతూ ఏడుస్తూ ఉండేదానివి. ఇప్పుడు ప్రశాంతంగా సంతోషంగా కనిపిస్తున్నావు మీనాక్షి. మీరు నేను ప్రణతిని తీసుకురమ్మని ఎంత చెప్పినా భరత్ వినలేదండి. మొండితనంతో ప్రణతిని తీసుకుని రాడేమోనని భయపడ్డాను, బాధపడ్డాను. ఇప్పుడు వాడంతట వాడే మనసు మార్చుకుని మన కోడల్ని తీసుకురావడానికి వెళ్ళాడు. నాకు చాలా సంతోషంగా ఉందండి. భరత్ వెళ్ళినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది మీనాక్షి. కాకపోతే నాకు కొంచెం టెన్షన్గా కూడా ఉందండి. టెన్షన్ దేనికి మీనాక్షి? భరత్కి ఆవేశం ఎక్కువండి. కోపం వస్తే దాన్ని కంట్రోల్ చేసుకోలేడు. మా చెల్లాయిని మా ఇంటికొచ్చేసేలా ఎందుకు చేశావని వాళ్ళ బావలు అడిగితే వాళ్లతో ఏం గొడవ పడతాడేమోనని నాకు చాలా భయంగా ఉందండి. వాళ్ళు ఎవరితోనూ గొడవ పడేవాళ్ళు కాదు మీనాక్షి. చాలా మంచివాళ్ళు. లేకపోతే ఎందుకిలా చేశారని ఫోన్ చేసి అడిగేవాళ్ళు కదా. నువ్వనుకుంటున్నట్టు అలాంటిదేదైనా జరిగితే గొడవ జరగకుండా చేయడానికి అక్కడ అవని, అక్షయ్లున్నారు. నువ్వేం టెన్షన్ పడకు మీనాక్షి. అక్షయ్ తన వయసుని, పెద్దరికాన్ని, హోదాని అన్నింటినీ మర్చిపోయి తనకన్నా చిన్నవాడైన మన భరత్ కాళ్ళు పట్టుకున్నాడంటే గొడవ పెద్దది కాకుండా ఉంచడానికి, సమస్యను పరిష్కరించడానికి వాళ్ళెంత పెద్ద మనసుతో ఆలోచిస్తారో నీకు అర్థమయ్యే ఉంటుంది మీనాక్షి.